100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సామర్లకోట అగస్టానా సెంటినరీ లూథరన్ చర్చ్ నందు గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 40 దినాల శిలువ ధ్యాన కూడికల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుండి ఆలయం నందు క్రైస్తవ సోదరులు ఉపవాసంతో కూడినటువంటి ప్రార్థనలను నిర్వహించారు. ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమంలో యేసు ప్రభువు వారు శిలువ వేసినప్పుడు పలికినటువంటి 7 మాటలలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అను దానికి ఐతి మోహన్ దాస్ వివరించగా, నేడు నీవు నాతో కూడా పరదేశు నుందువు అను రెండో మాటను యు చంద్రశేఖర్, అమ్మ ఇదిగో నీ కుమారుడు అను మూడవ మాటను కె గ్రేస్ విజయ్ కుమారి, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అను 4వ మాటను వి సుధాకర్, నేను దప్పుకొనుచున్నాను అను 5వ మాటను వి అబ్రహం, సమాప్తమైనది అను 6వ మాటను బి చిట్టుబాబు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అను 7వ మాటను మరియు చివరి మాటను గురుమండల అధ్యక్షులు ఎస్ శామ్యుల్ ప్రకాష్ క్రైస్తవ సోదరులకు కూలంకషంగా వివరించడం జరిగింది. క్రీస్తు పలికిన 7 మాటల్లో చివరి మాట పలికిన అనంతరం కన్ను మూయడంతో ఆలయం యొక్క గుడి గంటలను మోగించడం జరిగింది. దీంతో క్రైస్తవ సోదరులు యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై తన ప్రాణాన్ని విడిచినట్టుగా ఆవేదనతో కూడినటువంటి ప్రార్థనలు నిర్వహించారు. చుట్టూ ప్రహారీ ఉంటుంది, ఎదర మరి ఆవరణ ఉంటుంది, మరి మందిరం ఉంటుంది. ఆ మందిరంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంగా 3 భాగాలుగా విభజింపబడ్డది. మరి ఈ అతి పరిశుద్ధ స్థలాన్ని మరి ప్రత్యక్షపు గుడారపు మందిరం అంటారనమాట. మరి మందిరంలోకి ఎవరు ప్రవేశించాలి అంటే యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే ప్రవేశం. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా మరి ఆవరణంలో ఉండాలి. మరి ఆవరణంలో కొన్ని పనులు జరుగుతూ ఉండేవి అనమాట. ఏ పనులు అని అంటే ఆవరణంలో మరి బలిపీఠం ఉండేది ఎంట్రన్స్లో. మరి తర్వాత మరి ఎత్తడి గంగాళం మరి మధ్యలో ఉండేది అనమాట. మరి ఇప్పుడు ఎవరైతే పాపం చేస్తారో వారి పాప పరిహారార్థ బలిగా మరి దేవుని దగ్గరికి పొట్టేళ్ళు కూడా యాజకులు, ప్రధాన యాజకులు చేసేవారు అనమాట అప్పట్లో. మరి పాపం చేసిన వ్యక్తి రావాలి, వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక జంతువుని బలి ఇవ్వడం జరిగేది. మరి మందిరంలో ఎవరు ఉండాలంటే మరి పరిశుద్ధులు, యాజకులు, అలాగే మరి అతని బదులుగా ఆయన ప్రాయశ్చిత్తంగా మరి ఒక మేకని బలించడం శ్రేష్టమైనది. ఆడి పాపాలు క్షమింపబడ్డాయి లేదా ఇవ్వడం అనమాట. మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ జంతు బలి రావాల్సి వచ్చేది. మరి ఇవన్నీ కూడా మరి యాజకులు చేసేవారు అనమాట. మరి యాజకులు కూడా పాచి ఆ ఎత్తడి గంగాళంలో ఉన్న నీళ్లు కడుక్కుని లోపలికి రావాలి. మరి ప్రధాన యాజకుల లక్ష్యం ఏమిటి అంటే మరి ఈ రెండాటికి మధ్యలో తెర ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర అడ్డుగా ఉంటుంది. చాలా పాపం కానీ చేసి మరి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే అక్కడ చనిపోయేవాడు అనమాట ప్రధాన యాజకుడు. మరి ఆయన తీసుకురావడానికి ఈ యాజకులు పరిశుద్ధ స్థలంలో వెళ్తాక ఉండదు. ఎందుకంటే వారు పాపం చేస్తే వాళ్ళు చనిపోతారు. అందుకే ఆ యాజకుడు, ప్రధాన యాజకుడు ఎవరైతే లోపలికి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తారో వాడికి వినపడినంతసేపు ఆయన బ్రతిగా ఉన్నాడు, ఓకే నో ప్రాబ్లం అనుకునేవారు. మరి ఈ విధముగా డిస్టెన్స్ జరిగింది. మరి ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి యాజకులు అప్పట్లో ఉండేది. కాబట్టి ఇప్పుడు అది అన్నీ కూడా మరి యాజక ధర్మం దేవుడు సమాప్తం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ యాజక వృత్తి లేదు, ఏమీ లేదు. ఎందుకంటే మనందరి క్రయధనముగా ఆయన సిలువలో మరణించి మరి యాజకులు అంతటి ఆ బాధ్యత నిర్వర్తించలేకుండా మరి చేయడం జరిగింది. మరి అదే విధంగా చూసాం మనం, జంతు బలులు కూడా మరి సమాప్తం చేయబడ్డారు. దేవుడు మరి ఆ రావడం జరిగింది. అది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు. ఈవేళ ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర కూడా బలులు, ఆ మేకలు, గొర్రెలు ఇవి ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి విడిచారు. ఆ మాట ఒకసారి మళ్ళా చదువుదాం. 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి
తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగో చెప్పి ప్రాణము విడిచేను. ఇక ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఇంకేముంటుంది? అర్థమైందా? యేసుప్రభు ఒక మాట చెప్పి లాస్ట్లో చివరి మాట చెప్పి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సమాజంలో మనం చూసినప్పుడు మరణించక ముందు చివరి మాటలు ఏంటి అని చాలామంది ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తారు. చివరిగా ఏం మాట్లాడాడు? ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి గురించి అంటారు కదా, చివరిగా ఎవరి దగ్గర ఉన్నాడు, ఒకవేళ ఎవరి దగ్గరైనా ఉంటే ఆ వ్యక్తితో ఏమీ మాట్లాడాడు. ఆ చివరి మాట చాలా ప్రభావితం చేస్తుంది. చివరి గడియల్లో చివరి మాటలు ప్రతి వ్యక్తికి కూడా చాలా ప్రభావితం చేస్తుంది. అప్పటి వరకు కరుడు కట్టినటువంటి కఠినంగా ఎవరైనా జీవిస్తే వాళ్ళు చాలామంది ఈ లోకంలో మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల మానవులంగా మానవుడు చెప్పినటువంటి మాటకే అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు పరలోకంలో ఉండవలసినటువంటి ప్రభువు ఈ లోకానికి వచ్చి చివరిగా చెప్పినటువంటి మాటకు ఇంకెంత ప్రాముఖ్యత. ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్పాడంటే, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇది చాలా అందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి మాట. తండ్రికి అప్పగించుకుంటాడు. తండ్రి, నా ఆత్మను, ఇది చాలా ప్రాముఖ్యం, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరైనా చెప్పగలమా ఈ చివరిలో ఈ మాట? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నావు అని చెప్పగలమా? బైబిల్ గ్రంథంలో స్టీఫెన్ 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆయన కూడా ఇదే మాట అంటాడు. యేసు ప్రభు పలికినటువంటి ఈ మాటల్ని ఉచ్చరించటం మనం చూస్తూ ఉంటాం. 7వ అధ్యాయంలో ఆ చివరి ఆత్మను చేర్చుకొనమని స్టెఫన్ ఏం పలికాడంట? యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో అని తను తాను అప్పగించుకుంటున్నాడు. రాళ్లతో కొట్టారు. ఆ టైంలో అందరినీ క్షమించమని అడగటం. ఈ జీవితం ఎంతమందిని మనం జీవించగలం అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటాం. మనం కూడా తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఎంతమందిని చెప్పగలం అనే ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకుంటే, ఆత్మ పరిశీలన చేసుకుంటే ఒకసారి ఎవరికి వాళ్ళు ఇమాజిన్ చేసుకోండి. నీ ఆత్మ తండ్రికి అప్పగించే విధంగా ఉందా లేదా? ప్రతి మనిషిలో కూడా దేవుడు తన ఆత్మను ఉంచాడు. ఆది కాండంలో మనం చూస్తాం. చూడవలసిన లేదు, బయట చూడవలసిన లేదు. మనిషిని మట్టితో చేశాడు. ఆ మనిషిలో దేవుడు జీవవాయువును ఊదాడు. చక్కగా దేవుని యొక్క ఆత్మ ద్వారా మాట్లాడి ఉన్నారు. అందరు బట్టి ప్రభువుని స్తుతిస్తూ వారందరినీ కూడా మొట్టమొదటిగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని సంగమా, చిట్టుబాబు గారు నేను అనుకున్న విషయంలో ఒక మాట చెప్పారు. ఈ 7 మాటలు కూడా ఒక 3 భాగాలుగా విభజిస్తే 3 మాటలు తండ్రితో పలికిన మాటలు మనం చూస్తాం. 2 మాటలు ప్రజల కొరకు మాట్లాడినటువంటి మాటలు చూస్తాం. ఒక 2 మాటలు వ్యక్తిగతంగా యేసుప్రభు తన గురించి తాను మాట్లాడుకున్నటువంటి విషయాలు. దాన్ని విడమర్చి చిట్టుబాబు గారు జ్ఞాపకం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలాగున అందరూ కూడా వాక్యాన్ని ధ్యానించి అందరూ కూడా దేవుని కోసం నిలబడాలి అని చెప్పి 6 చాలా అద్భుతంగా దేవుని మాటలు పలికటం అనేటువంటిది చాలా సంతోషం. ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ప్రారంభంలో నేను చెప్పినప్పుడు మీరు అందరూ కదలకూడదని, మీరు ఎవరు కూడా కదలలేదని నేను నమ్మాను. ఇటువైపులు నాకు కనపడలేదు, అటువైపులు మాత్రం కదలలేదు. ఇటువైపులు కదలలేదు నాకు తెలియదు. కథల్లో దేవుని స్వాగతం చెప్పండి.
చాలా ప్లాన్ చేశాను. అయిపోయింది. ఈ దేవాలయం తెర యొక్క కొలతలో 60 అడుగులు పొడుగంట. ఎన్ని అడుగులు? 60 అడుగులు పొడుగు. చాలా పెద్దది. 72 అడుగులు వెడల్పు, 30 అడుగులు వెడల్పు. 60 అడుగులు పొడుగు, 30 అడుగులు వెడల్పు. అలాగే 72 చతురస్రాకారాలతో చేయబడినటువంటి ఒక రకమైనటువంటి మెటీరియల్ ఆ తెరకు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అంటే తెర గురించి ఆయన జ్ఞాపకం చేశారు కాబట్టి నాకు అవన్నీ గుర్తొస్తుంది. చాలా బరువు నిజంగా. ఇటు 7 ఏనుగులు, అటు 7 ఏనుగులు బట్టి లాగితేనే కానీ కదలనటువంటి ఆ తెర యేసు ప్రభువుల వారు మరణించినప్పుడు చెరగటం అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టైంలో భూకంపము కలిగినట్లుగా మార్కు సువార్తలో మనం చూస్తాం. మరి ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు పెట్టినటువంటి చివరి మాటల్లో ఈ 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ 3 విషయాలు నేను త్వరగా చెప్పేసి నేను నా మాటలు ముగించాలని నేను ఇష్టపడుతున్నాను. కనుక తండ్రికి తన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా మన ఆత్మను దేవునికి అప్పగించాలి. అప్పగించడం కోసం యేసు ప్రభు ఎలా ఉన్నాడో అలాగూ మనం పవిత్రమైన జీవితం జీవించాలి. ఆ జీవితం జీవించడం కోసం క్రీస్తు రక్తములో మన జీవితాలను కడుగుకోవాలి చేయడం జరిగింది. కానీ ఆ ఆత్మ ఏమైపోయిందంటే అనేక విధములైన కల్మషముల చేత నింపబడి ఉంది. కల్మషముతో, పాపముతో నిండుకొని ఉన్నటువంటి ఆత్మను దేవునికి ఎలాగ అప్పగించగలం కదా? చిన్నబాబు గారు జ్ఞాపకం చేశారు. ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపం పోవాలంటే సాధారణంగా మనం చెప్పే మాట ఏంటంటే యేసయ్యను నమ్మాలి. ఎందుకు యేసయ్యను నమ్మాలి అంటే ఆయన విలువైన రక్తాన్ని మన కొరకు దారపోసారు. ఆ రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది కాబట్టి ఆయనను నమ్మాలి. అంటే ఈ కల్మషముతో నిండబడినటువంటి ఆత్మ క్రీస్తు రక్తము చేత ఎప్పుడైతే పవిత్రపరచబడుతుందో అప్పుడే మనం ధైర్యంగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాము అని చెప్పగలం. అంతవరకు కూడా ధైర్యంగా చెప్పలేము. అందుకనే మనకి భయం వేస్తుంది. అందుకనే ప్రార్థన చేయండి అని అంటే భయం వేస్తుంది. ఎవరన్నా నిలబడి ప్రార్థన చేయండి అని సభకి పేరు చెప్పామనుకో, బైబిల్ చదవడానికి రెండమ్మన్నామంటే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే ఒకవేళ ఇంకా నీ జీవితంలో లేకపోతే నీలో ఉన్నటువంటి ఆత్మ ఇంకా కల్మషంతో ఉన్నదేమో ఒకసారి పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మీ అందరికీ కూడా నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు క్షమించాడు. దేవుడు పరదేశంలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి క్షమించే దేవుడు, పరదేశంలోనికి నడిపించేటువంటి దేవుడు ఈరోజు మన దగ్గర ఉన్నప్పుడే మన ఆత్మీయ స్థితిని, మన ఆత్మలను శుద్ధి చేసుకోవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా తెలియజేస్తూ, మరొక విషయం దీని గురించినటువంటి విషయాలు ఎప్పుడో ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనంగా దీన్ని మనం చూడవచ్చు. 31వ కీర్తన 5వ వచనంలో మనం దీన్ని చూస్తాం. 31వ కీర్తనలో 5వ వచనంలో దీన్ని మనం చూస్తూ ఉంటాం. నా ఆత్మను దావీదు భక్తుని ద్వారా చెప్తున్నటువంటి మాట. ఇక మళ్ళీ దీంట్లోకి వచ్చే లూకాసు వార్తలకు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు తన విలువైన ప్రాణం చూపించాడు. తాను చేయవలసిన పనినంతటినీ కూడా సంపూర్తి చేశాడు. తిరిగి తండ్రి రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం కూడా అదే. దేవుడు ఈ లోకానికి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు మనకి పంపించాడు. మనం చేయవలసినటువంటి పనిని నిర్వర్తించి మన బాధ్యతలను సంపూర్తి చేసుకోవాలి. తిరిగి మళ్ళా దేవుని దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళటం కోసమే క్రీస్తు రక్తములో మన జీవితాలను పవిత్రం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఈ మాట చెప్పక ముందు 44వ వచనం నుంచి కనుక మనం ఆలోచన చేసినప్పుడు
యేసు ప్రభు పడినటువంటి వేదన యొక్క సమయం మనం అక్కడ చూస్తున్నాం కదా. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయిను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీదకి చీకటి కమ్మింది, సూర్యుడు అదృశ్యుడాయను. ఇందాక చిట్టుబాబు గారు జ్ఞాపకం చేశారు కదా, గర్భాలయపు తెర నడిమికి చిరిగిను, మధ్యలోనికి చిరిగింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఈ శిలువ యొక్క ప్రాముఖ్యత మనం ఆలోచన చేస్తున్నప్పుడు, శిలువ వేయటం అనేటువంటిది ఇది ఒక శాపానికి గుర్తుగా పాత నిబంధన కాలంలో చూసేటువంటి వారు, రోమా ప్రభుత్వం వారు భయంకరమైనటువంటి కరుడు కట్టినటువంటి పాపం ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ వేసేటువంటి శిక్ష ఇది శిలువ. అయితే యేసు ప్రభు శిలువకు అప్పగించినప్పుడు ఆయన ప్రాణం విడిచే ముందు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటి అయిపోయింది కదా. చీకటి అయిపోయింది. సుమారు 6 గంటల సేపు యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ ప్రాణం మీద అందరి కోసం భారాన్ని మోయటం అనేటువంటి దాన్ని మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ దేవాలయపు తెర చినికి 2 ముక్కలుగా అయ్యి ఈరోజు మనం అందరూ కూడా పరిశుద్ధ స్థలంలోకి, పౌరు భక్తులకు చక్కని మాట, మనమందరము కృపాసనము చెంతకు చేరుదాము. మనమందరం